ఉస్మానియా యూనివర్సిటీలో 47 మంది అధ్యాపకులకు రూల్స్ ప్రకారము అన్ని అర్హతలు ఉన్నాయి. అంటే రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, తర్వాత 15, 20, 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి టీచర్స్ను, బెస్ట్ టీచర్స్ను, బెస్ట్ రీసెర్చర్స్కు ప్రమోషన్ ఇవ్వకుండా వీసీ తన ఇష్టారాజ్యంగా తనకు నచ్చిన వాళ్ళకు ఏమి లేకున్నా కూడా తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చిండు, అన్నీ ఉన్న వాళ్ళకి నిరాకరించాడు. దీనివల్ల ఉస్మానియా యూనివర్సిటీలో గత 4 నెలలుగా పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది, మీకు అందరికీ తెలుసు. అయితే ఈ ఉద్యమాన్ని చేస్తున్నటువంటి అధ్యాపకులకు అండగా ఉంటున్నటువంటి ఔటా ప్రెసిడెంట్ మనోహర్ గారిని అతన్ని సస్పెండ్ చేస్తే ఈ ఉద్యమం ఆగిపోతుంది, ఈ యొక్క ప్రొటెస్ట్ ఆగిపోతుందని చెప్పేసి ఒక ఆలోచనతో ఆయన మనోహర్ను సస్పెండ్ చేయడం జరిగింది. మనోహర్ను ఎందుకు సస్పెండ్ చేసిండు అని మేము అడిగితే ఆయన చెప్పిన కారణాలు చాలా, అంటే ఎవరు హర్షించని, ఎవరు మెచ్చని కారణాలు ఉన్నాయి. ఏమంటారంటే లెటర్ ఐడి యూజ్ చేసిండు అంటారు. లెటర్ ఐడి ఎందుకు యూజ్ చేయండి అంటే అవుటా టైం అయిపోయింది, కానీ కొత్త బాడీ ఎన్నికయ్యేంత వరకు ఆ బాడీ ఎవరైతే అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఉంటాడో ఆయనే అవుటా ప్రెసిడెంట్ అవుతాడు. మనకు ముఖ్యమంత్రి టర్మ్ అయిపోతుంది, ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే ఎలక్షన్స్ జరిగి మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి వచ్చేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటాడు కదా, ఉన్న వ్యక్తి ఉంటాడు. అదేవిధంగా రూల్స్ ప్రకారం ఆయనే ఉంటాడు. మరి ఆ రూల్స్ తెలిసి కూడా మరి వీసీ గారు ఈయన లెటర్ ఐడి యూజ్ చేసిండు కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నాను, అదొక కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే ఇంటర్వ్యూ బోర్డులో ఆయన తెల్ల పేపర్ల పైన సంతకాలు తీసుకున్నాడు. ఏదైనా కూడా రాసిన తర్వాత సంతకాలు తీసుకోవాలి, కానీ వైట్ పేపర్లో సంతకాలు తీసుకొని మీరు వెళ్ళిపోయిన తర్వాత నేనే మార్కులు వేసుకుంటాను, నాకు నచ్చిన పేర్లు రాసుకుంటాను అంటే బాగుండదు కదా. దాన్ని కూడా ఆయన ప్రశ్నించాడు. కాబట్టి అప్పుడు అదొక కారణం. ఇక మూడో కారణం ఏంటంటే నీవు రోజు ధర్నా చేస్తున్నావు ఉపాధ్యాయులను వేసుకొని, కాబట్టి యూనివర్సిటీ పరువు అవుతుంది అంటున్నాడు. అసలు ధర్నా చేయడం అటువంటిది ఉపాధ్యాయులు చేస్తున్నారు. మేము కోరితే ఆయన మాకు అండగా వస్తున్నాడు. మరి మమ్మల్ని కూడా సస్పెండ్ చేయండి, ఓన్లీ మనోహర్ గారిని ఎందుకు సస్పెండ్ చేస్తారు అని తెలియజేస్తూ ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం డాటా నేతృత్వంలో మరి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ 2 సంస్థల నేతృత్వంలో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కేవై రత్న గారు, మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చక్రధర్ రావు గారు, తర్వాత కె శ్రీనివాసులు గారు, ప్రభాకర్ గారు జేఎన్టీ నుంచి, డాటా ప్రెసిడెంట్ మహమ్మద్ మొయినుద్దీన్ గారు, తర్వాత కుల అసమానతల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బండారి లక్ష్మణ్ గారు, తర్వాత చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ ఈరోజు రావడం జరిగింది. మా డిమాండ్స్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఈ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి వీసీ నియంత్రిత పోకడలు నశించాలి. 47 మందికి వెంటనే వాళ్లకు ప్రమోషన్ ఆర్డర్స్ ఇవ్వాలి. తర్వాత మనోహర్ పైన సస్పెన్షన్ ఎత్తివేయాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే అధ్యాపకులు ఉన్నారో వారికి శాలరీస్ రావట్లేదు. డాటా తరపు నుంచి మేము స్టేట్ గవర్నమెంట్ అడుగుతున్నాము, ఇవాళ ఉపాధ్యాయులకు జీతాలు లేకపోతే మరి వాళ్ళ ఇంట్లో అర్థాకలతో ఉంటే విద్య ఏ విధంగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులకు అది పాఠశాల కానీ, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ శాలరీస్ ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కూడా దృష్టి కేంద్రీకరించాలని తెలియజేస్తున్నాను.